వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వడ్డే నవీన్ కంబ్యాక్ ఫిల్మ్గా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంది? 10 ఏళ్ల విరామంతో మన ముందుకు వచ్చినటువంటి వడ్డే నవీన్ తనే స్వయంగా వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్పి అనేటువంటి బ్యానర్ మీద నిర్మించినటువంటి సినిమా ఇది. కమల్ తేజ నార్లా అనేటువంటి ఒక కొత్త దర్శకుడితోటి ఈ సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేశాడు, తనే టైటిల్ రోల్ పోషిస్తూ. మరి 4 రోజులు గడిచిపోయాయి, వీకెండ్ అయిపోయింది, సోమవారం కూడా అయిపోయింది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పరిస్థితి ఏందయ్యా అంటే, ఆ సినిమా మీద పెట్టినటువంటి డబ్బులు మొత్తం థియేట్రికల్ గా అయితే పోయినట్టే అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకని ఇంతగా జనం తిరస్కరించారు అనేది చాలా మందికి షాకింగ్ గా ఉంది. ఎందుకంటే కనీస స్థాయిలో కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు కనిపించట్లేదు. 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి అప్పటి హీరోని, అప్పుడైతే కాస్త ఫ్యామిలీ హీరోగానే తనకి కాస్త పేరు ఉంది. మరి అలాంటి హీరో ఇన్ని సంవత్సరాల తర్వాత మన ముందుకు వస్తున్నాడు, చూద్దాం ఒకసారి అని చెప్పేసి జనం కూడా ఎందుకు అనుకోవట్లేదు? అదే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. అయితే సినిమా చూసిన వాళ్ళకి మాత్రం స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమైంది. ఆ సినిమా తీసినటువంటి విధానం, ఆ కథ కానివ్వండి, ఆ సన్నివేశాలని తెర మీద తీసుకొచ్చినటువంటి తీరు కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, అవన్నీ కూడా చాలా అవుట్ డేటెడ్ గా ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పినటువంటి విషయం. నవీన్ కూడా తను కంబ్యాక్ ఫిలిం కి ఎలాంటి కథతోటి రావాలి, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అనే విషయంలో కూడా తప్పులో కాలేశాడు అని చెప్పేసి చెప్పాలి. ఒకవైపు ఇవాళ ప్రజల, ప్రేక్షకుల వాళ్ళ యొక్క అభిరుచులు మారిపోయాయి. ఇదివరకట్లాగా రొడ్డకొట్టుడు సినిమాలు చూడట్లేదు అని తను ఒకవైపు చెప్తూనే ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ విపరీతంగా చేశాడు. ఆయన చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అవేవి ఈ సినిమాకి కనీస స్థాయిలో ఆడియన్స్ ని తీసుకురాలేకపోయాయి. కథాంశం చూస్తే పైకి చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 55 సార్లు ట్రాన్స్ఫర్లు అయిపోతాడు. అంటే అతి తక్కువ సర్వీస్ లోనే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీ పరుడు. ఆ నిజాయితీని తట్టుకోలేనటువంటి వాళ్ళు, పెద్ద మనుషులు గాని, రాజకీయ నాయకులు గాని అతన్ని భరించలేక, ఆ నిజాయితీని భరించలేక అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అట్లా 55 సార్లు ట్రాన్స్ఫర్ అవటం తోటి అతను అందరూ కూడా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా ఒకసారి అరకుకి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా అతనికి పాత ఎప్పటిదో అనేక సంవత్సరాల క్రితం నాటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ అతను కంటపడుతుంది. అది చూస్తే అది తన తండ్రి రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఆయన ఆ అరకు స్టేషన్ లోనే పనిచేసినటువంటి వ్యక్తి. మరి అప్పుడే అనుమానాస్పద, అంటే ఆ ఎఫ్ఐఆర్ రాసినటువంటి రోజే ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు తండ్రి. సో అప్పుడు దాని గురించి త్రిమూర్తులు ఏం చేశాడు, సో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి విషయం ఏంటి, అది ఏంటంటే ప్రత్యేకించి ఒక నేరానికి సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ లో, ఆ నేరానికి ఎవరైతే ఆ ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొనబడ్డాడో అతను ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి లేడీ, ఆమె కొడుకు అని చెప్పేసి, ఆ నిందితుడు అని చెప్పేసి తెలుస్తుంది త్రిమూర్తులకి. దాంతో అతను వాళ్ళకి శిక్ష పడేలాగా ఏం చేశాడు, ఎంత కష్టపడ్డాడు, సో ఈ క్రమంలో నిందితులకు న్యాయం చేయాలని, అలాగే తన తండ్రి మృతికి కూడా గౌరవం దక్కాలి అని చెప్పేసి అతను చేసినటువంటి పోరాటం ఎలాంటిది, అది ఈ సినిమా కథాంశం. ఇది చూసినప్పుడు, పేపర్ చూసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇది ఎక్కడా కూడా ఆకట్టుకునే రీతిలో తీయకపోవటమే ఈ సినిమా చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పుకోవాలి. అందుగురించే ఆయన పెట్టినటువంటి డబ్బంతా కూడా, సో సినిమాని ఆల్మోస్ట్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, ఈ సినిమా రిలీజ్ చేసిన వాళ్ళు అందరూ కానీ నిండా మునిగిపోయారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ఎంత అంటే ఈ సినిమా మెయింటెనెన్స్ డబ్బులు కూడా, థియేటర్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి, షేర్ 0 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే అంత ఏకపక్షంగా ఆడియన్స్ ఈ సినిమాని డిజాస్టర్ చేశారని చెప్పేసి చెప్పాలి. కాకపోతే వాళ్ళు ఈ సినిమా ఓటీటీ హక్కులు కొనుక్కున్నారు అని చెప్పి తెలుస్తుంది. మరి వాళ్ళు ఎంత ఇస్తారు, ఆ ఇచ్చే డబ్బే వీళ్ళకి ఈ సినిమా సంబంధించి, అంటే థియేటర్కల్ గా 0 వచ్చినటువంటి ఈ సినిమాకి నాన్ థియేటర్కల్ గానే ఎంతో కొంత డబ్బు అనేది వస్తున్నట్లుగా
మనకు తెలుస్తోంది. సో మొత్తానికి మా ఇంటి బంగారం లాంటి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఈ శుక్రవారం విడుదలై సమంత ప్రధాన పాత్రధారిగా స్వర్ణ అలియాస్ ఝాన్సీ అనేటువంటి క్యారెక్టర్లో ఆమె చేసినటువంటి విజృంభించి చేసినటువంటి నటన ఏదైతే ఉందో అది ఆడియన్స్ ని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటోంది అని చెప్పేసి మనకి ఆ ట్రేడ్ లెక్కలు తెలియజేస్తున్నాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకి ఎలాంటి మోర్ దాన్ 40 crores గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించింది. అదే తెలియజేస్తోంది జనం ఆ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారు. ఒక పక్క ఆ సినిమాకి అలాంటి ఆదరణ దక్కుతుంటే మరి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మాత్రం పాతకాలపు మేకింగ్ తోటి వచ్చినటువంటి సినిమాగా ఆ నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకొని జనాల్ని ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఈవెన్ కరెంటు బిల్లులు, రోజువారీ అదే మెయింటెనెన్స్ ఖర్చులు అని చెప్పాను కదా, వాటికి కూడా అవి కూడా రావట్లేదు అని చెప్పేసి, అంటే ఇది చాలా బిగ్ డిజాస్టర్ అని చెప్పేసి తేల్చి చెప్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఆయన RGV డైరెక్షన్ లో అటాక్ అనేటువంటి సినిమాలో కనిపించాడు. అందులో మంచు మనోజ్ కూడా నటించాడు. అంతకుముందు కూడా ఆయన చాలా సినిమాల్లో చేసినా కానీ ఎక్కువ విజయాలు ఆయన కెరీర్ లో లేవు అనేది మాత్రం ఒక వాస్తవం. మనకి పెళ్లి అనేటువంటి సినిమా ప్రధానంగా వడ్డే నవీన్ అంటే మనకు గుర్తుకొచ్చేది పెళ్లి. కోటి రామకృష్ణ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలో సో ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్ కానివ్వండి, అందులో మహేశ్వరి హీరోయిన్, ఆల్రెడీ ఆమెకి పెళ్ళవుతుంది. ఆమెని ఆరాధించేటువంటి యువకుడుగా అందులో మనకి వడ్డే నవీన్ కనిపిస్తాడు. ఎవరైతే పృథ్వీ ఉంటాడో అంటే విలన్ తల్లి, అతని తల్లే సుజాత గారు చేసిన ఆ క్యారెక్టర్ ని తన కోడల్ని వడ్డే నవీన్ కి కథ ప్రకారం అతనితోటి జోడీ కుదిర్చడం, అంటే కొడుకు ఎంత దుర్మార్గుడో తెలుసు కాబట్టి కొడుకు పక్షం కాకుండా కోడలి పక్షం వహించి ఆమెకి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని తప్పించేటువంటి ఒక అత్తగారిగా, ఒక మంచి అత్తగారిగా ఆమె చేసినటువంటి అభినయం అదే ఆ సినిమాకి ప్రధాన బలమై పెద్ద సూపర్ డూపర్ హిట్ చేసింది. ఆ తర్వాత చాలా బాగుంది అనేటువంటి సినిమా, కోరుకున్న ప్రియుడు, ఇట్లాంటి సినిమాలు చేశాడు ఆయన. అయినప్పటికీ కూడా పెళ్లి అనేటువంటి సినిమాతోటే వడ్డే నవీన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అతను చేసినటువంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. నా ఊపిరైన ఒక సినిమా చేయడు, ప్రయోగాత్మకమైన సినిమా, ఒక థ్రిల్లర్, అందులో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఆ తరహా పేరు తెచ్చినటువంటి సినిమా అయితే లేదు. మరి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో మన ముందుకు వచ్చాడు. 10 ఏళ్ల గ్యాప్ తో వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేక బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఒక భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఫలితం అనేది మరి ఆయన కెరీర్ ని మరి ఎలా మలుపు తిప్పుతుంది. మరి ఈ సినిమాతో ఆగిపోతాడా, లేకపోతే మళ్ళీ మరొక సినిమాతోటి ఏమన్నా మరో ప్రయత్నం చేస్తాడా? లెట్ us వెయిట్ అండ్ సీ.